హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ఈ వీడియో అనేది ఇండియా నుంచి క్రిప్టో ఈటీఎఫ్లలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే టాపిక్ మీద ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. మొదటగా మీరు తెలుసుకోవాల్సింది, భారతదేశంలో క్రిప్టో ఈటీఎఫ్లు ఇంకా అందుబాటులో లేవు. ఎందుకంటే సెబీ వీటిని ఇంకా ఆమోదించలేదు. అందుకనే భారతీయ స్టాక్ ఎక్స్చేంజీల్లో క్రిప్టో ఈటీఎఫ్లు ఇంకా లిస్ట్ కాలేదు. మరియు ఈ ఈటీఎఫ్లు అనేవి యూఎస్ SEC ద్వారా అనుమతి పొందినవే తప్ప ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందినవి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ LRS అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా ఇండియన్స్ అంతర్జాతీయ క్రిప్టో ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం అనేది ఒకటి ఉంది. ముందుగా ఈ LRS అంటే ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్స్ రెసిడెంట్స్ విదేశాలకు డబ్బు పంపించుకోవడానికి ప్రారంభించిన ఒక పథకం. అయితే ఈ LRS కింద సంవత్సరానికి గరిష్టంగా $2,50,000 అంటే సుమారు 2 కోట్లు మాత్రమే పంపగలరు. ఇక అసలు విషయమైన క్రిప్టో ఈటీఎఫ్లలో ఇండియా నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొదటగా క్రిప్టో ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అందించే ఏదైనా ఒక ఇండియన్ బేస్డ్ స్టాక్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు ఇండ్ మనీ లాంటివి. చాలా వరకు ఈ స్టాక్ బ్రోకర్స్ జీరో కాస్ట్ సర్వీసెస్ను మరియు US ఆధారిత జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను అందిస్తున్నాయి. తర్వాత మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి US స్టాక్ అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి. కానీ ఇది LRS కింద వస్తుంది కాబట్టి సంవత్సరానికి గరిష్టంగా $2,50,000 అంటే సుమారు 2 కోట్లు మాత్రమే పంపగలరని గుర్తుపెట్టుకోవాలి. తరువాత US స్టాక్ ఎక్స్చేంజీలో అందుబాటులో ఉన్న క్రిప్టో ఈటీఎఫ్లను ముందుగా పరిశోధించండి. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ బిట్కాయిన్ ETF ECBC, బిట్వైజ్ బిట్కాయిన్ ETF BTB మరియు ఇలాంటి ఇతర బిట్కాయిన్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్మెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. చివరగా మీ స్టాక్ ఎక్స్చేంజ్ అకౌంట్లో ఉన్న డబ్బుతో మీరు సెలెక్ట్ చేసుకున్న క్రిప్టో ఈటీఎఫ్ షేర్లను బై చేయండి. ఎలాగంటే సాధారణ స్టాక్స్ని బై చేసినట్లే. కాకపోతే ఈ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే మీకు ఒక ఇంపార్టెంట్ క్లాజ్ గురించి ముందుగా చెప్పాలి. అదేంటంటే, ఇటీవల వెస్టెడ్ ఫైనాన్స్ అనే స్టాక్ బ్రోకరేజ్ సంస్థ భారతీయ ఇన్వెస్టర్స్కు క్రిప్టో ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని తీసేసింది. ఎందుకంటే ఇటీవల IFSCA రిలీజ్ చేసిన నివేదికలోని క్లాజ్ 20 ప్రకారం ఒక స్టాక్ బ్రోకర్ తమ గ్లోబల్ ఇన్వెస్టర్స్కు కేవలం IFSC లిస్టింగ్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ను తప్ప మరి ఏ ఇతర ప్రొడక్ట్స్, ముఖ్యంగా క్రిప్టో ఈటీఎఫ్లను అలాగే క్రిప్టో ఆధారిత ఇతర ప్రొడక్ట్స్ను అందించవద్దని సూచించింది. సో వెస్టెడ్ ఫైనాన్స్ అనేది ఒక US ఆధారిత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ కాబట్టి ఇది తమ భారతీయ ఇన్వెస్టర్స్కు క్రిప్టో ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని తీసేసిందన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అనేది ఇండియన్ రెగ్యులేషన్స్కి లోబడి మరియు ఇండియా నుంచి తన ఆపరేషన్ను నిర్వహిస్తుందా లేవో ముందుగా తెలుసుకోండి. తర్వాత మీరు ఎంచుకున్న ఈటీఎఫ్ను ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఈటీఎఫ్లో ఇంతవరకు ఎంత ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి, మరియు ముఖ్యంగా ఈటీఎఫ్ను ఇష్యూ చేసే ప్రొవైడర్ తన వద్ద ఉన్న రిజర్వ్స్ని రియల్గా క్రిప్టోతో బ్యాక్ చేశాడా లేదా అన్నది చూడాలి. ఈ పై వివరాలన్నీ గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్రిప్టో ఈటీఎఫ్లనేవి సాధారణ స్టాక్ ఈటీఎఫ్ల కాకుండా ఎక్కువ వాలటాలిటీకి లోనవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడాన్ని మర్చిపోకండి. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో అందరికీ అర్థమయ్యిందనుకుంటున్నాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ సిన్సియర్లీ యూ టు కామెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్. అప్పుడే కదా మా ఎఫర్ట్స్ అనేవి మీకు పెర్ఫెక్ట్గా అందుతున్నాయో లేదో మాకు తెలిసేది. బై ద వే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.